తండ్రి సియోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ అందరి ప్రార్థన నేటికి ఆరోగ్యాన్ని ఇచ్చి కృపనిచ్చి నన్ను వాడుకుంటూ ఉంది. ఇంకా మా సేవ కోసం మా కోసం మీరు ప్రార్థిస్తారని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. గడిచిన ఆదివారం నుండి ఒక్కరోజు కూడా ఖాళీ లేను. దేవుని సన్నిధిలో ఒక్కరోజు కూడా అలసిపోకుండా ప్రభు వాడుకోవటానికి కృప చూపెట్టాడు. అందుకు దేవునికే స్తోత్రం. మళ్ళా గడిచిన ఇంకా 3 దినాలు ఉంది. 3 దినాలు కూడా బయటికి వెళ్ళాలి. అనుదినం నా కోసం మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా నేను ఏ చోటున్నా మీకోసం నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. గడిచిన వారంలోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంత వెంటనే మళ్ళా త్వరగా నేను ఈ ప్రాంతానికి వస్తానని నేను అసలు అనుకోలేదు. దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. దేవుని నిర్ణయం కూడా చాలా గొప్పది. తన సేవకులను ఏ టైంలో ఎక్కడికి తీసుకెళ్లాలో మొత్తం దేవుడికి తెలుసు. మనం ఆయన ఆలోచనకి ఆయన నడిపింపుకి అప్పగించుకుంటే చాలు, దేవుడే అన్ని చోట్లకి నడిపిస్తాడు. ఆమేన్. పోయిన వారంలో ఏం చెప్పాను నేను మీకు? దేవుని దృష్టికి దానియేలు నిర్దోషి. ఈ పూట మరొక ప్రకటనతో మీ మధ్యలో నిలబడటానికి ప్రభు కృపనిచ్చాడు. ప్రతి ఒక్కరము బైబిల్లో దేవుడు మనతో మాట్లాడవలసిన మాటను చూసుకొని ముందుకెళ్దాం. చదివే ముందు ఒక మాట, దీని దాంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే మీరు మీ స్వరం విని నేను పరవశించిపోయాను. నాకు అనిపించింది, దేవుని మందిరము దేవుని ఒక ఇల్లు, దేవుని మందిరము దేవునికి ఒక గుడారం. ఆమేన్. ఈ గుడారములో ఇల్లు అనబడుతున్న మన తండ్రి ఇంట్లో, దేవుని పరిశుద్ధమైన దేవుని ఆలయంలో అందరం ప్రార్థన చేయటం చాలా గొప్ప. మీకు ఒక గొప్ప మాట చెప్పమంటారా? ఈ గుడారములో ప్రార్థన చేయటానికి కొందరు మాత్రమే ముందుకు వస్తున్నారు, కొందరు రావట్లేదు. అది బాధాకరమైన విషయం. దేవుని గుడారములకి, దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. దేవుని సన్నిధిని ఏ టైంలో అయితే పరిశుద్ధులు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తారో ఆ ప్రతి ప్రార్థనకి మనం హాజరవ్వగలగాలి. అది ఏ ప్రార్థన అయినా సరే, అది ఆల్ నైట్ అయినా, ఉపవాస ప్రార్థన అయినా, కనిపెట్టు కూడికైనా, ఆదివారపు ఆరాధన అయినా, అది ఏదైనా సరే, మనకున్న అనుకూలమైన సమయాన్ని బట్టి అవసరమైతే మన పనులు మానుకొని దేవుని సన్నిధిని మనం రాగలగాలి. ఆయన సన్నిధిని మనం ప్రేమించగలగాలి. ఆమేన్. విశ్వాస భక్తి ఇక్కడే కనబడుతుంది. దేవునిని ప్రేమించటం అంటే మనం దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవునిని మనం ప్రేమించగలగాలి. తప్పక మనం కనుక్కోవచ్చు, దేవుని సన్నిధిని ఎక్కువ ఎవడైతే ప్రేమిస్తాడో, దేవుని వాక్యాన్ని ఎవడైతే ఎక్కువ ఇష్టపడి వాక్యానుసారంగా బ్రతుకుతాడో వాడు తప్పక దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. ఇదే దానికి గుర్తు. ఆమేన్. దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. పక్కన వాళ్ళతో చెప్పండి అక్క, దేవుని సన్నిధికి, ఆ తమ్ముడికి నేను ఇస్తున్న చెయ్యి, దేవుని సన్నిధికి ఎప్పుడు దూరం కావాక. ఆమేన్ అని చెప్పండి. ఒక తల్లి దేవుని గుడారానికి దూరం అయిపోయింది. మనసులో నెమ్మది లేదు, సమాధానం అస్సలకు లేదు. దేవుని సన్నిధికి దూరమైన బ్రతుకులో కలవరం ప్రారంభించబడింది. మీకు ఒక మాట చెప్పమంటారా? కలవరము తొలగాలన్నా, మనస్సుకు నెమ్మది దొరకాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం దేవుని యొక్క గుడారానికి దగ్గరగా ఉండాలి. ఎందుకని? ఆ గుడారములో నిత్యము దేవుడు మాట్లాడతాడు. ఆ గుడారములో దేవుడు మన కొరకే ఒక తండ్రిని నియమించి ఉన్నాడు. తప్పక మనం ఆ గుడారములో నిలిచి ఉండాలి. ఆ గుడారానికి మనం దూరం కాకూడదు. దేవుని గుడారానికి ఒక తల్లి దూరమైంది అన్నాను కదా. ఆ తల్లి ఎవరు? ఇప్పుడు చదవండి. ఆదికాండము. గుడారము నుండి పారిపోతుంది ఆమె. ఆదికాండము 16వ అధ్యాయం 6వ వాక్యం. ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది,
నీ మనస్సు వచ్చినట్లు దానిని చేయమని ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారా దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావు, నువ్వు అసలు ఎక్కడికి వెళుతున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నానని అనిను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి మరలా నీ యజమానురాలి యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హాగరు ఆమెకొచ్చిన శ్రమను బట్టి విశ్వాసులు చాలా జాగ్రత్తగా వినాలి. ₹1,00,00,000 పెట్టిన మాటలు దొరకవు. దేవుని ప్రకటన ద్వారా, పరిశుద్ధుల ద్వారా దేవుడు ఏదైతే అందిస్తాడో దాన్ని బహు జాగ్రత్తగా మనం వినాలి, దాన్ని మనసులో ఉంచుకోవాలి. అప్పుడు మీరు ఈ సంఘానికి, సేవకులకి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. నిర్లక్ష్యంగా పెడచు అస్సలు పెట్టొద్దు. దేవుని మాట చాలా గొప్పది. శారా శోధిస్తుందని, భయంకరంగా టార్చర్ పెడుతుందని, ఆమెను బాధ పెడుతుందని పారిపోతుంది ఆగరమ్మ. నాకు అనిపించింది ఈ శారా ఎక్కడుంది? అబ్రహాము గుడారములో. చెప్పండి, ఈ ఆగరు కూడా అక్కడే ఉంది. అయితే ఎవరో బాధ పెట్టారని, ఎవరో ఏదో అన్నారని, ఎవరో గాయం చేశారని, ఎవరో ఏదో చిన్న చూపు చూశారని ఈ అమ్మ గుడారానికి దూరంగా పారిపోతుంది. అబ్రహాము ఏ ప్రాంతంలో ఉన్న గుడారం వేస్తాడు. ఈ గుడారాన్ని నమ్ముకొని ప్రజలు ఎందరో ఆయన చుట్టూ బ్రతుకుతూ ఉన్నారు. ఏమి కూడా వాళ్ళతోనే ఉంది. కానీ వచ్చిన ఆ శోధనలు బట్టి, ఆ వేదనను బట్టి ఏమి గుడారానికి దూరం అయిపోతుంది. ఇదే ఈ పూట మన ప్రకటన మూలవాక్యం ఇదే. ఇంకా దేవుని గుడారము, అబ్రహాము గుడారము అంటే దేవుని మందిరం. అబ్రహాము ఎవరయ్యా అంటే మన కొరకే నియమించిన దైవ సేవకుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని గుడారమును ఎమ్మడిస్తున్న మనము, దైవ సేవకుడిని ఎమ్మడిస్తున్న మనము, ఎక్కడోడివో, నువ్వే ప్రాంతపు దానివో, ఒకప్పుడు నీ బ్రతుకేమిటో, నీ జీవితం ఏమిటో, దేవుని మహాకృపను బట్టి దేవుడు నిన్ను నిడిపించి గుడారము యొక్క అనుభవం లేని నీ జీవితంలో గుడారము యొక్క అనుభవాన్ని దేవుడిచ్చి, ఆ గుడారములో దేవుడు నిలబెట్టి పరిశుద్ధుల గుంపులో ఉంచి ప్రార్థన చేయుటకు కృపనిచ్చి, ఆమేన్, హల్లెలూయా, వాళ్ళతో సహవాసం చేయటానికి ప్రభు కృపనిచ్చి, ఎన్నో అనుభవాలు మన జీవితాలలో గొప్ప పాఠముగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హాగరు ఎదురైన పరిస్థితులను బట్టి అన్నిటిని ఎదుర్కొని అక్కడే ఉండాలి. నేను శ్రమ పెడుతున్నా ఆ శారా యొక్క ఆ చేతి కింద అణిగిమణిగి ఉండాలి. నేను చాలా మందిని నా అనుభవంలో, నాకున్న అనుభవం కొంచెమే, ఆ కొంచెం అనుభవంలో చాలా మందిని చూశాను. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్నాను అనే మాట మన నోటి గుండా రాకూడదు. మనం నేర్చుకుంటూనే ఉండాలి. కడ వరకు, ఈ శ్వాస ఆగిపోయేంత వరకు సిద్ధపడుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఇది పరిశుద్ధులు నాకు నేర్పించిన గొప్ప అనుభవం. అదే ఈ పూట నేను మీకు కూడా చెప్తున్నాను. ఆమె నిన్ను టార్చర్ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, గాయ పెట్టినప్పుడు,
ఆమె మాటలు నీకు ఆయాసకరంగా ఉన్నప్పుడు ఇంకొంత అణిగిపోవాలి. బాధలని తట్టుకోగలగాలి. శ్రమ వచ్చింది కదని ఆగరు పారిపోయినట్టు నువ్వు పారిపోకూడదు. నువ్వు పారిపోతున్నది శ్రమకు దూరంగా కాదు, అబ్రాహాము యొక్క గుడారానికి దూరం అయిపోతున్నావని అర్థం. ఉన్న కొంతమంది విశ్వాసులు మీరు అబ్రాహాము గుడారానికి మీరు దగ్గరగా ఉండగలిగితే రాబోతున్న ప్రజలు కూడా ఈ గుడారానికి దగ్గరగా ఉంటారు. ఉన్న మనమే దూరం అయిపోతే వస్తున్న ప్రజలు కూడా దూరం అయిపోతారు. నిన్ను బట్టి ఎవడు పాడైపోకూడదు, నిన్ను బట్టి ఎవడు నాశనం కాకూడదు. నిన్ను బట్టి గొప్ప పాఠం అనేకులు నేర్చుకోగలగాలి. దేవుని దూత అంటుంది, మరలా నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, నీ గమ్యం ఏమిటి? కొంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎటు వెళుతున్నారు వాళ్ళకే అర్థం కావట్లా. వాళ్ళ ప్రయాణం ఏమిటి, వాళ్ళ మార్గం ఏమిటి? నీకై నువ్వు నడిపించబడలేవు. నువ్వు తీసుకుంటున్న నిర్ణయం చాలా తప్పు. నువ్వు కానాని వెళ్ళాలన్నా, దేవుని రాజ్యము చేరుకోవాలన్నా నీకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాం. ఆయన తప్పక నువ్వు ఎమ్మడించాలి. సుమా, జాగ్రత్తగా విను. ఎక్కడ గుడారానికి పరిశుద్ధులకు నువ్వు దూరం కాకూడదు. నువ్వు దూరం అయిపోతున్నావు. నీ ఆలోచనలు దూరం అయిపోతున్నాయి, నీ తలంపులు దూరం అయిపోతున్నాయి. ఒకప్పుడున్న పరిశుద్ధత ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న తీర్మానం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు లేదు. కారణం ఒకటే, నువ్వు గుడారానికి దూరం అయిపోతున్నావు. దేవుడు అంటాడు, నువ్వు మరలా అక్కడికి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగిమణిగొండు, తట్టుకో, నిలబడు. నాకు అనిపించింది, ప్రభుని నేను ఇలా అడిగా, అదేందయ్యా ఆ మనిషి పెట్టిన టార్చర్కే కదా ఈ మనిషి పారిపోతుంది, అదేంది ప్రభువా మరలా అక్కడికి వెళ్ళి అణిగిమణిగి ఉండమంటున్నావు ఏంది, నాకేం అర్థం కావట్లేదు అసలుకి అని ప్రభుని అడిగితే ప్రభు ఇలా నాతో అన్నాడు, చారై కింద ఆమె చేతి కింద అణిగిమణిగి ఉంది గనుక ఆమె సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రపంచంలో ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్ కోట్లకు పడగెత్తారు. బిత్రభేషం ఇది. కారణం చెప్పమంటారా? వాళ్ళ తల్లి ఎదురైన సమస్యలప్పుడు ఒకప్పుడు పారిపోయింది, కానీ ఆ పారిపోతున్నప్పుడు దేవుని దూత మాటకు లోబడి ఇది దేవుని మాటని మరలా తిరిగి గుడారములో చేరింది, గుడారాన్ని సమీపించింది. గుడారములో చాలా విలువైన అనుభవాలు ఉన్నాయి. గుడారములో చాలా మనకు కావలసిన అవసరతలు ఉన్నాయి. చాలా మందికి గుడారపు విలువ తెలియక గుడారానికి దూరంగా బ్రతుకుతున్నారు. నాకు దేవుడు అప్పగించిన ఒక 4 యవనస్తులు ఉన్నారు. నా బిడ్డలు గుడారానికి దూరంగా ఉండకూడదని మందిరం చుట్టే ఇల్లు తీసుకొని మందిరం చుట్టే వచ్చి కూర్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఉదయం లేస్తే మందిరంలో ఉంటారు, సాయంత్రం వస్తే మందిరంలో ఉంటారు. నేను ఎప్పుడు అన్నయ్యాలని నా బిడ్డలు అక్కడే మందిరంలో తిరుగుతూ ఉంటారు. దేవుని మందిరం అంటే అంత ఇష్టం వాళ్ళకి. చాలా దూరం ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి వాళ్ళు మరలా అదే గుడారం దగ్గరికి వచ్చేసారు. ఈ పూట నేను మీకు చెప్పే మాట ఒకటే, మీరు గుడారానికి దూరం అవుతున్నారా, పారిపోతున్నారా, దగ్గర అవుతున్నారా? దేవుడైతే చెప్తున్నాడు, మీరు దూరం కాకూడదు, దగ్గర అవ్వాలి. నువ్వు దూరం అయిపోతే నీకే నష్టం. అక్కడ అబ్రహాముకి నష్టం లేదు, దేవుడికి నష్టం లేదు, ఇంకెవరికో నష్టం, నీకే నష్టం. చెప్పండి, మనకే నష్టం, నాకు కాదు మీకే నష్టం. ఎవరు దూరం అవుతామో వాళ్ళకి నష్టం, ఎవరు దగ్గర అవుతామో వాళ్ళకి ఆశీర్వాదం. ఆమేన్. ఈ పూట మీరు ఈ వాక్యం ముగించి ఇంటికి వెళ్ళే లోపల ఒక తీర్మానంతో మీరు వెళ్ళండి, మీరు గుడారానికి దగ్గరగా ఉండండి. ఆ గుడారములో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కొన్ని దీవెనలు ఉన్నాయి, అవి మీరు పొందుకొని ఈ పూట ఇంటికి వెళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి
గుడారానికి దూరం అయిపోతే ఎన్ని పోగొట్టుకుంటుందో మీకు తెలుసా? ఒక విశ్వాసి అబ్రహాము గుడారానికి దూరం అయితే ఎన్ని మేలులు పోగొట్టుకుంటుందో మీకు తెలుసా? అవన్నీ ఆగ్రహము పోగొట్టుకోకూడదని, అవన్నీ దేవుడు మరలా ఆమెకి ఇవ్వాలని, ఆమె ఆ అనుభవంలోనే ఉండాలని మరలా దేవుడు ఆమెని గుడారానికి చేర్చాడు. ఆమె పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆమె నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. బాధలు పడటం దేవునికి ఇష్టం లేదు. గొప్ప మాట చెప్పమంటారా? యోనాతో దేవుడు మాట్లాడితే యోనా కూడా దేవుని మాటకు లోబడకుండా పారిపోతున్నాడు. చాలా సంఘాలలో విశ్వాసులు ఎలా తయారయ్యారు చెప్పమంటారా? పారిపోయే బ్యాచ్ ఎక్కువైపోయింది, గుడారానికి దగ్గర పడే బ్యాచ్ తక్కువైంది. ఎవడో కాస్త నిందేశాడని, అవమానం వచ్చిందని, ఎవరు ఏదో మాట్లాడారని ఊరు అలిగే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలుగు బ్యాచ్, ప్రతిదానికి కోపం, ప్రతిదానికి అలిగిపోవటమే, కోపంగా మాట్లాడుకోవటమే. సేవకురాల గురించి, సేవకుడు గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుకొని పలానా చోట ఇటుమింటోళ్ళు ఉన్నారు, మేము అక్కడికి వెళ్ళమని చెడ్డగా మాట్లాడటమే. మీకు ఒక మాట చెప్పమంటారా? దేవుడు ఒక శోధన మనకు ఎదురవుతుందంటే దాని ద్వారా గొప్ప మేలు మనకు దాగి ఉందని అర్థం. శోధన ఎదురైనప్పుడు మీరు అసలు భయపడబాకండి, జంకబాకండి. ఆ శోధన పిమ్మట గొప్ప మేలున్న దేవుడు మీకు ఇచ్చును గాక. అయితే మీరు అక్కడే అణిగిమణిగి ఉండాలి. పారిపోతే ఎట్లా? దేవుని మాటకు లోబడి తండ్రి యొక్క నడిపింపులోనే అబ్రహాము యొక్క గుడారం అనబడుతున్న దేవుని మందిరంలో మీరు నిలిచి ఉండాలి. అప్పుడు తప్పక నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హాగరైతే పారిపోతుంది, దేవుడు మాట్లాడి గుడారానికి చేర్చాడు. ఎంతమంది మాటలు వింటున్నారో, నువ్వు పారిపోవాలనుకుంటున్నావు, దేవుడు తప్పని చెప్తున్నాడు. నువ్వు పారిపోవద్దు, దూరం కావద్దు, గుడారములకి రా, అక్కడ చాలా మేలులు నీ కొరకై దాచబడి ఉన్నాయి. ఆ ఇల్లు తెలియక నువ్వు దూరం అయిపోతున్నావు. మీరు ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నారు, నాకు చాలా ఆనందం అనిపించింది. మీ ప్రార్థన ఏ ప్రార్థన వ్యర్థం కాదు, మీ కన్నీరు ఏ కన్నీరు అర్థం కాదు. ఈ గుడారములో కార్చిన కన్నీటికి ప్రతిగా నా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు. ఆయన ఇది దేవుని గుడారం, ఇక్కడ పరిశుద్ధులు ఉన్నారు, దేవుని యొక్క నడిపింపు ఉంది. దాన్ని నేను నమ్ముతున్నా, దానే మీరు కూడా నమ్మాలి, విశ్వసించాలి. దేవుని గుడారములో ఏమున్నాయో ఒక 5 విషయాలు లేక ఒక 6 విషయాలు పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచి మీకు నేను చెప్పిన ఆ పాటికి నేను వెళ్ళిపోతా. సమయం ఉన్నప్పుడే మీరందరూ విని సిద్ధపడుదురుగాక. ఆమేన్. చూడండి, అబ్రహాము గుడారములు ఏమున్నాయో, దానికి దూరం అయితే మనం ఏం బాగొట్టుకుంటాం, దగ్గర అయితే ఏం పొందుకుంటామో. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వాక్యం. బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున యెహోవా నామములో ప్రార్థన చేశాను. ఆమేననండి, చేతులెత్తి. హల్లెలూయా. మొదటిగా డైరీ వంటి రాసుకోండి, పర్లేదు. మొదటిగా అబ్రహాము గుడారములు ఏముంది? హాగర్ లాగా ఎంతమంది అబ్రహాము గుడారానికి దూరం అయిపోయి దేవుని సన్నిధిలో ఉంటున్న మేలులకు దూరం అయిపోతున్నారు? మొదటిగా అబ్రహాము గుడారములు ఏముందయ్యా అంటే ప్రార్థన. ఇప్పుడు దాకా అదే మీరు చేసింది. దేవుడు నిజంగా ప్రకటన నా మనసులో పెట్టాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు రాని బాబులందరికీ చెప్పండి, అమ్మలందరికీ చెప్పండి, గుడారములో ప్రార్థన ఉన్నదని దేవుడు మాట్లాడాడని చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రార్థన అన్ని చోట్ల మీకు దొరకదు, ఈ ప్రార్థన అన్ని చోట్లలో మీరు అనుభవించలేరు. దేవుని గుడారములో మాత్రమే దీన్ని మీరు అనుభవించగలరు. దేవుని సన్నిధి చాలా గొప్పది, దేవుని గుడారము చాలా గొప్పది.
ఆ గుడారానికి మీరు రాగలిగితే, ఆ అబ్రహాము గుడారములోనే మీరు నిలిచి ఉండి వస్తున్న పరిస్థితులన్నిటిని బట్టి పరిశుద్ధుల చేతి కింద మీరు అణిగిమెనిగి ఉండగలిగితే, నా దేవుడు అటు ప్రార్థన ఆత్మతో మిమ్మల్ని దేవుడు నింపబోతున్నాడు. నిజం, గుడారములో ప్రార్థన ఉంది. అబ్రహాము గారు నిత్యము బలిపీఠం కట్టి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన. ఆలోచించండి, ఇప్పుడు ఈ ప్రార్థనకి ఎంతమంది దూరం అయిపోయారు? ఆలోచించండి, ఈ ప్రార్థనకి ఎంతమంది దగ్గర అయ్యారు? ఇప్పుడు అదే దేవుడు చెప్తున్నాడు, హాగర్ లాగా నువ్వు పారిపోవద్దు, గుడారానికి దగ్గరగా ఉండు. వాడే ప్రార్థన పరుడు. ఆ గుడారములో ప్రార్థన 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 ప్రార్థన. ఈ మాట తప్ప మరో మాట వినిపించదు. నువ్వు గుడారానికి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు ప్రార్థనకు కూడా దూరం అయిపోతున్నావు అని అర్థం. ఒక వ్యక్తిని గుడారానికి ఎప్పుడు దూరం అయిపోయాడు అని చెప్పగలమో తెలుసా? వాడు ప్రార్థన చేయడు. 3 పూట్ల కమ్మగా తింటాడు, కమ్మగా పడుకుంటాడు, తెల్లారేది కూడా అర్థం కాదు. నిజం. ఈ గుంపంతా లేక ఈ ముఠాలో ఉంటున్న వారు లేక ఈ బ్యాచ్లో ఉంటున్న వారు అందరూ ప్రార్థన దొంగలే. నిజం. ప్రార్థన చేయని ప్రతి ఒక్కడు గుడారానికి దూరం అయిపోతున్నాడని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు గుడారానికి సమీపంగా ఉంటాడని అర్థం. ప్రార్థన చేసేవాడు అసలు ఇంటికాడు ఉండలేడు, నిద్రపోలేడు, అన్నం తినలేడు. ప్రార్థన కాకతాలకి అసలు తినడు. బిడ్డల్ని, భార్యని, భర్తని అందరిని కూర్చోబెట్టి ప్రార్థన చేద్దాం కానివ్వండి, స్తోత్రం అనాలి. ఒక ముసలిది నా దగ్గరికి వచ్చి ఇలా అనింది. ఆ మనిషికి ఒకరోజు రోగం వస్తే నేను వెళ్ళి ప్రార్థన చేశా. ఆమె అంటుంది, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అన్నా. ఆమె అంటుంది, నేను ఎందుకు చేయట్లే, నేను టీబీ ప్రార్థన చేస్తున్నాను అనింది. ఏ ప్రార్థన చెప్పరా? ఏం కాదు కానీ టీబీ ప్రార్థన. ఈ భారతదేశంలో ఎప్పుడూ నేను అసలుకి మాట వినలేదు. బయట దేశాలలో ఏమన్నా టీబీ ప్రార్థన ఉందా అన్నా. లేదయ్య గారు, మన భారతదేశంలోనే ఉందంటుంది. నేను ఎప్పుడు వినలేదు కదే, నేను అసలు చూడలేదు ఇప్పుడు దాకా. నీకెడ తెలిసింది? ఇది పరిశుద్ధులు కూడా ఎవరికి తెలియలే, నీకెడ తెలిసింది? నేనే దాన్ని చేసేది అంటుంది. అసలు ఏంది టీవీ ప్రార్థన అంటే? ఏం ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయదంట, కుటుంబంతో ప్రార్థన చేయదంట. ఉదయం లేస్తే టీవీ పెడతదంట, టీవీ ఆన్ చేసి ఆ టీవీలో ఎవడన్నా ప్రార్థన చేస్తుంటే రెండు చెప్పు ముసుకేసుకొని స్తోత్రం 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 అని ఆమె అంటదంట. అర్థమైందా? ఇదే టీవీ ప్రార్థన. అంతే. ఇంకా సాయంత్రం అయితే 2 మాటల వాక్యం వినిద్ది. వీళ్ళకి మందిరంలో గుడారములో చెప్పే ఉపదేశం కన్నా టీవీలో చెప్పే ఉపదేశం మహాప్రాణం. అది ఏ రోగమో నాకు అసలు అర్థం కాదు. సేవకుడు ఉపవాసాలుండి సిద్ధపడి మోకాళ్ళు వగలగొట్టుకొని కన్నీళ్లు గారిచి బలిపీఠం ఎక్కి మీ కొరకే ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని అందిస్తుంటే ఈ టీవీ రోగం ఏంది? పెద్ద రోగం కన్నా గొప్ప రోగం ఇది. హల్లెలూయా చెప్పరేమ్మా, గమ్ముగా ఉండరు. హల్లెలూయా. అదన్నమాట. ఇంకా స్తోత్రం. ఆ మాట అంటుంది. నేనన్నా, ఈ టీవీ ప్రార్థనే చేస్తుండు నువ్వు, రేపుగా నువ్వు స్తోత్రం అయితే టీవీ వస్తుంది చూద్దు అని చెప్పా. టీవీ వస్తుంది, టీవీలో వచ్చేవాడు వస్తాడు నీ దగ్గరికి, తర్వాత చూస్తా నీ సంగతి అని చెప్పా. ఆ మనిషి అప్పటాన్సి ఆ టీవీ ఖాళీ చేసి అమ్మేసింది. నిజం బిడా. టీవీ ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, ఫోన్ ప్రార్థన ఎంత డమ్మి. వదిలిపెట్టండి. గుడారపు ప్రార్థనే బలమైన ప్రార్థన. పరిశుద్ధుల గుంపులో నువ్వు నిలవాలి, పరిశుద్ధులతో పాటు నువ్వు నిలవాలి. ఆ ప్రార్థనలో నువ్వు సహకరించాలి. ఆమేన్. అబ్రహాము గుడారంలో ఏముంది నాన్న? ప్రార్థన. చెబుతాముడు ప్రార్థన. మీరు గుడారానికి మీరు సమీపంగా ఉంటే గుడారానికి మీరు పారిపోబాకండి. గుడారమును విడిచిపెట్టి. శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. మనల్ని ప్రేమించే వాళ్ళే మనల్ని గాయపరుస్తారు. జాగ్రత్త. మీకే చెబుతున్నా నేను, ఇంకెవడికో చెప్పట్లా. ఉన్నోళ్ళు మీరే బలపరచబడితేనే రాబోయే దినాలలో సేవ స్థిరపడుతుంది.
ఉన్నోడు స్థిరంగా లేకుండా రాబోయేవాడు స్థిరంగా ఉండాలంటే ఆడ కుదిరిద్ది. వాడు నిన్ను చూసి వాడు పడిపోతాడు. ఒక ఇల్లు నిలబడాలంటే బేస్ గట్టిగా ఉండాలి. మీరు ఈ పరిచర్యకు పునాదులు లాంటి వాళ్ళు, వస్తున్న ప్రజలందరూ రేకులు లాంటి వాళ్ళు, కమ్ములు లాంటి వాళ్ళు, అదిగో ఇటుకలు లాంటి వాళ్ళు. మొదట ఇవ్వబడిన మీరే పునాదులుగా మార్చబడాలి, ప్రార్థన వీరులుగా మార్చబడాలి. నేను నమ్ముతున్నా ఆ ప్రార్థన ఈ స్థలములో ఉంది. అందుకే తల్లి మీరు అసలు ఆ ముసలాంకి ఏం వయసు, చాలా వయసు ఉంది, ఏం కూర్చొని స్తోత్రం చెప్తుంది, కేకల్లోగా కినపడుతున్నాయి నాకు. చూడు వాళ్ళకి ఏం వయసు ఉంది. పసివాళ్ళ వాళ్ళు, కుర్రోళ్ళు ఏమో ఇంటికాడ, ముసలోళ్ళు ఏమో గుడారంలో. మీకు ఒక మాట చెప్పమంటారా? గుడారములు ఏముందయ్యా అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. గుడారానికి మనం దూరం అవుతున్నామంటే ప్రార్థనకు కూడా మనం దూరం అయిపోతున్నాం అని అర్థం. ప్రార్థనకు దూరమైన వాడు గుడారానికి కూడా దూరం అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటగా ఏముంది అందరూ చెప్పండి, ఎక్కడుంది? గుడారం. అబ్రహాము గుడారములో ఉంది. దానికి ఆమె దూరం అయిపోతుంటే ఆ ప్రార్థనకి, పరిశుద్ధులకి దూరం కాకూడదని దేవుడు మరలా తీసుకొచ్చి ఆ గుడారములో ఉంచాడు. ఆమేన్. ఇంకొక మాట చదవండి, ఆదికాండము 18వ అధ్యాయం 2వ వాక్యం. 18:2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చాలు. ఆమేన్. ఎందుకో తెలీదు, గొప్ప ముత్యాలు లాంటి మాటలు నన్ను బలపరిచే, మిమ్మల్ని కూడా బలపరుస్తాయని నేను నమ్ముతున్నా. అబ్రహాము గుడారము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చుట అబ్రహాము గారు చూసి వారి ఎదుట నేల మట్టుకు వంగిపోయాడంట. ఎంత మట్టుకు వంగిపోయాడు? అలా సాగిలి పడిపోయాడు. దీని అర్థం ఏమిటో చెప్పమంటారా? దేవుడే మన ఇంటికి వచ్చాడు, గుడారానికి వచ్చాడు. గుడారములో దేవుడు ఉన్నాడు. ఆమేన్. గుడారములో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. దాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. నేనే కాదు, మీరు అందరూ అనుభవిస్తున్నారు. ఇక్కడ రాబోయే వాళ్ళు కూడా అనుభవిస్తారు. దేవుడు ఉన్నాడు, ఈ చోటు ఉన్నాడు. ఇది దేవుని యొక్క గుడారం. నాకు అనిపించింది ఇది దేవుని గుడారమే, లేకపోతే ఈ ప్రార్థనలు ఏమిటి, ధూపం ఏమిటి, ఏడుపులు ఏమిటి, ఇది ప్రార్థన శక్తి ఏమిటి, దేవుడు ఉన్నాడు అనే దానికి ఇంతకన్నా ఇంకా మిమ్మల్ని నమ్మించిన అవసరం లేదు నాకు. ఇంకా ఇదే మీకు ఆధారం. నేల మట్టు కొంగిపోయాడంట. అంటే గుడారములో ఏముందయ్యా అంటే తగ్గింపు. చెప్పకపోయారా? తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నాడు మనం చెప్పబడలే. ఇంకోటి పైన అయిపోయింది, నా నోటు కూడా చెప్పలేను. ఇంకా ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మందులు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, నీకు పెద్ద బలగమే ఉండొచ్చు, ఎన్నున్నా అన్ని సున్నా. నీకు ఉండాల్సింది తగ్గింపు దేవుని గుడారంలో. ఆమేన్, హల్లెలూయా. మా మందిరానికి ఒక రోజు పుట్టుక్కున ఒక డాక్టర్ వచ్చిండు. ఇంటే మీద భయమే లేదు. అప్లోడ్ చేస్తారు కదా తమ్ముడు వాళ్ళు, మేము కూడా అప్లోడ్ చేస్తాం. భయమే లేదు, ఎన్నా భయం లేదు. ఆమె అది దేవుని గుడారం. ఎవడైతే ఎవరైతే వచ్చాడు. అందరూ అనుకున్నారు మో పెద్ద డాక్టర్ అయ్యగారి పని అయిపోయింది, స్తోత్రం అనుకున్నారు మా వాళ్ళు. కొందరు, అందరూ కదా, కొందరు అయిపోయింది. ఏం లేదు, మేమే మంచిగా చూసాం, పంపించాను నేనే. అయితే అందరూ అనుకున్నారు కుర్చీ వేస్తాం అనుకున్నారు. నేను కుర్చీ కూడా ఇలా, నేను ఎట్ట కింద కూర్చోండి అట్టే కూర్చోబెట్టా. అదేందయ్య గారు, ఓ పెద్దోళ్ళు గొప్పోళ్ళు. నేనన్నా దేవుని గుడారంలో గొప్ప లేదు, చిన్న లేదు, అందరూ సమానమే. సేవకుడు ఒక్కడే ప్రత్యేకంగా ఉండాలి. అక్కడ యాజకుడు మాత్రమే ప్రత్యేకంగా ఉండాలి. వాడు ఎవడన్నా కానీ గుడారములో తగ్గించుకోవాల్సిందే. ఈ గుడారము దేవునిది. అబ్రహాము పెద్ద ఆస్తికి కర్త.
ఆస్తిపరుడు, పనివాళ్ళు, వామ్మో ఆశామాష కాదు, అబ్రాహం అయితే పనే కాదు అసలుకి. ఆయనే నేల మట్టుకు తగ్గిపోయాడు బిడ. కారణం ఒకటే, తగ్గింపు. నిజంగా ఆఖరు తగ్గించుకునేది అయితే పారిపోద్దా, గుడారానికి దూరం అయిపోయిద్దా అంటే ఏమో దేనికి దూరం అయిపోయింది? తగ్గింపుకి. తగ్గించుకోరంట, తగ్గను అంటాడు కొంతమంది. ఆ మనిషి అంతలా అన్నాడు, నేను ఎందుకు తగ్గాలయ్యా? రేవస్ అంతే, మాటకి మాట విరోధం అంతే. నేనన్నా కొట్టేయాలా, ఆ మనిషి అన్నా కొట్టాలా. నేను ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళితే ఆ ప్రాంతంలో ఒక సేవకురాలు, అమ్మగారి గురించి కాదు, మరలా మీరు అక్కడ చూడబాకండి, మూలకి నన్నే చూడండి. మీరు ఎందుకు అట్టాడు, మీ సూపులు చల్లగుండా ఆమె అల్లేలు అల్లేలు చెప్పండి గట్టిగా. అమ్మగారితో పాటు ఒక ఆమె అంట్లు దాముతుంటుంది అక్కడ. చాలా ముసలిది, వాళ్ళకన్నా ఇంకా చాలా ముసలిది. ఆ ముసలిది అలా అంట్లు దాముతుంది. అవతల ఇంట్లో నుండి ఆ నాష్ట కవర్ ఉంటుందా, అది ఎగురొచ్చి గాలికి అవతల పడింది. ఈ మనిషి తోమేయకుండా నాడ పడేసి లేచి, నీకెంత గుండు ఉంటే అవతల నుంచి కాగితం అవతల వేస్తావంటుంది. నేను రూమ్లోనే ఉన్నా, నాకు ఆ మాట అనిపించింది, ఇంతలో గొప్ప మాట ఎవరు ఆడుతున్నారు ఇక్కడ అని తలుపు ఇటు చూశాను. నేను ఇటు దొంగి చూస్తే ముసలిది అమ్మగారు పక్కనే ఉంది. నాకేం అర్థం కాదు, ముసలిది అమ్మో రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నావు, కవర్ యువతలు వేసినావంటే ఆ మనిషి అన్ని రాదు. ప్రభువుని అస్సలకి ఎరగదు, దేవుడి గురించి అస్సలకి తెలియదు. వీళ్ళని బట్టి ఇంక రాబోయేది నెలలో మారాల మనిషి. ఇంకేం మారిద్ది? చినిగిపోయిన ఆ చిన్న కవర్ మొక్క, ఆ నాష్ట మొక్క, అది వచ్చి యువతలు పడిన దానికి ఏం ప్రతాపం చూపించేసింది. ఆ మనిషి అంటుంది అవతలు చేరి, దాని కూడా విన్నా, మీరు అసలు దేవుడి బిడ్డలేనా? దేవుడి బిడ్డలైతే మీకు తగ్గింపేది, అణిగిపోయే అనుభవం ఏది? మీ అయ్యగారు బలిపీఠం ఎక్కి మనం తగ్గించుకోవాలి, మనం దేవుని సన్నిధిలో లోబడాలి, మనలో తగ్గింపు ఉండాలి అంటాడే. ఇదేనా మీరు నేర్చుకునేదని ముసలిదాన్ని అడిగితే, ఈ ముసలిదానికి సిగ్గు వచ్చి తలదించుకొని వచ్చింది. బాధ అనిపించింది. అప్పుడు ఇచ్చాడు దేవుడి ప్రకటన నాకు, ఈ మాట, తగ్గించుకున్నోడే హెచ్చించబడతాడు. నమ్మండి, అబ్రహాము గుడారములో తగ్గింపు ఉంది. గుడారానికి వచ్చినప్పుడు మీరు ఆయన ఎదుట తగ్గించుకోండి, లోబడిపోండి. ఈ స్థలములో దేవుడు బహు భయంకరుడు ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మి గడగడ వనకాలు ఆయన సన్నిధిలో. అషమషి కాదు గుడారం అంటే, ఏదో నోట్లో ఉన్నంత సింపుల్ కాదు. మా మందిరం అంతేం కాదు. ఇక్కడ నీ దేవుడిది ఇది దేవుని గుడారం. ఇక్కడ భయంకరుడు అనబడుతున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట ఒళ్ళు అన్ని జాగ్రత్తగా అమ్మిడి పెట్టుకొని రావాలి, వచ్చి తగ్గించుకోవాలి. నా గుడారము దగ్గరికి దేవుడు వచ్చున్నాడు అని భయం ఉండాలి మనకి. ఆమేన్. గుడారములు ఏముందయ్యా? ప్రార్థన. చెప్పండి. 2, తగ్గింపు. ఒక దైవ సేవకునిగా చెప్తున్నా, మీరు ఈ మందిరానికి వస్తున్నందుకు నిజంగా మీ శత్రువుల పట్ల, మీ బంధువుల పట్ల ఎవడో ఏదో అన్నాడని మీరు అమ్మని రెట్టింపు అయిపోతుంది. తగ్గించుకుంటున్నారా? మీరు తగ్గండి, నా దేవుడు మీ పక్షాన కనపడతాడు. మీరు కానీ ఎక్కువ అయ్యారనుకో, మీ లోపడేది దేవుడు కాదు, వాడే సైతాను. వాడు కనబడితే ఇంకెవడు కూడా రాడు ఇంక మన దగ్గరికి. నిజం, గుడారంలోకి ఒక్కడు రాడు. గుడారంలోకి ప్రజలు రావాలంటే మనలో తగ్గింపు ప్రజలకు కనబడాలి, ప్రాంతాలకు కనబడాలి. అప్పుడు దేవుడి ప్రాంతాన్ని మీ అయ్యగారికి మీ ద్వారా అప్పగిస్తాడు. ఆమేన్. 2 ఏముంది? తగ్గింపు. 3 ఆదికాండము అదే 18వ అధ్యాయం 6వ వాక్యం చదువునానా? అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి 3 మాలికలు మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఆమేన్ అనండి.
హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అబ్రహాము గుడారములో ఏముందయ్యా అంటే రొట్టెలు. ఏమున్నాయి? రొట్టెలు. ఇది రొట్టెలు కలిగిన స్థలం. ఈ బలిపీఠం మీద రొట్టె ముక్క ఉంది. ఏంది ఇంతటికి రొట్టె ముక్క? చెప్తాను. ఆ రొట్టె ముక్కే ఉపదేశం. ఈ గుడారముల ఉపదేశం ఉంది. మీ సేవకుడు ద్వారా ఆదివారం బలిపీఠం మీద చేరి మీకు వినిపిస్తున్న ప్రతి మాట ఉపదేశ క్రమమే. ప్రతి ఉపవాస ప్రార్థనలు మీకు కనబడుతున్నది ఉపదేశమే. ప్రతి కనిపెట్టు కూడికలో మీకు కనబడుతున్నది ఉపదేశమే. ప్రతి ఆన్లైన్ ప్రార్థనలో మీకు కనబడుతున్నది ఉపదేశమే. అబ్రహాము గుడారముల ఉపదేశం ఉంది. కొంతమందికి ఉపదేశపు విలువ తెలియక ఉపదేశం అనబడుతున్న గుడారానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఉపదేశము చేత ఎంత అన్నా బలపరచు. బలపడతాడు కదా, కాస్త ఏదైనా నేర్చుకుంటాడు కదా, బ్రతుకుతాడు కదా, పరిశుద్ధుల దగ్గర ఉంటాడు కదా, క్రమంగా మందిరానికి వస్తాడు కదా, ఉపదేశ ప్రకారం నడిపించబడతాడు కదా అని పాస్టర్ గారు ఎంత తల బాదుకున్నా ఈడు ఉపదేశ క్రమానికి రాడే. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చాలా మంది దేవుడు ఏదన్నా మాట్లాడితే విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు మీరు కాదులే, మీరు చాలా మంచి వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. కొందరు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఎక్కువ. దేవుడు ఏదన్నా చెప్పాడు అనుకో, మాతోనే చెప్తాడా, నాతోనే చెప్తాడా, మాతో మాట్లాడా, ఆయనేనా ఉపదేశం అందించేది, ఆయన బోధ చెప్పేది, ఆయనేమంత చదువు ఉన్నాడా, నేను ఎక్కువ చదువు ఉండేవాడిని, చదువు లేనివాడు, చదువు ఉండేవాడు, డబ్బు ఉండేవాడు, డబ్బు లేనివాడు. ఉపదేశాలు కాడి ఎన్ని భేదాలు వచ్చేస్తున్నాయి. ప్రజలు ఉపదేశానికి దూరం అయిపోతున్నారు. ఉపదేశం నిన్ను ఖండిస్తుంది, ఉపదేశం నిన్ను సరిచేస్తుంది, ఉపదేశము దేవుని కొరకై నిన్ను నిలబెడుతుంది. ఆ ఉపదేశమే రాబోతున్న రాకడలో నేను నిలబెట్టి ఆయన ఎదుర్కొనే విధంగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. రేపు ప్రభువును నువ్వు ఎదుర్కోవాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడాలి, ప్రభుతో పాటు నువ్వు కూర్చోవాలి, ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధన చేయాలి, ఆయన కోసం యుగాలు ఆయనతో నువ్వు గడపాలి అంటే ఉపదేశ క్రమము చొప్పున నువ్వు నడుచుకోవాలి. ఉపదేశం తప్ప మరో బోధని చెవున పడకూడదు. ఎన్నో బోధలు పడుతున్నాయి భూమి మీద. నాదోపదేశం అని ఒకడు, నాదోపదేశం, ఏ ఉపదేశం, ఈ ఉపదేశం బైబిల్లో ఉన్న మాట ఎక్కడైతే ఉన్నట్టు మీకు ప్రకటించబడుతుందో అదే ఉపదేశం. దీనే నమ్మండి, మీరు ఇంకేదే నమ్మబాకండి. అది నేను ఇక్కడ సంపూర్ణంగా మీకు అందించబడుతుందని నేను నమ్ముతున్నా. అయితే అది మీకు సంపూర్ణంగా ఇక్కడ అందినప్పుడు ఈ గుడారానికి మీరు దూరంగా పోకూడదు. దూరం అయిపోతున్న వారిని తీసుకొని రావాలా, ఈ గుడారములో నిలబెట్టాలా. ఉపదేశ క్రమము చొప్పున వాళ్ళు కూడా నడిపించబడతారు. వాళ్ళు నడిపించబడాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉపదేశ క్రమము చొప్పున బ్రతుకుతున్న నీ బ్రతుకును బట్టి పక్కనోడు నేర్చుకోవాలా. బిడ్డ అడిగి పోతుంది, అది ఏం వాక్యం అందుతుందో తెలియట్లేదు, ఏం ఉపదేశం అందుతుందో తెలియట్లేదు. పోయి నెల ఇట్లా బతుకుతుంది ఆ మనిషి. అంతకుముందు పాపిస్తుంది, ఇట్ట మాట్లాడేది, కానీ ఇప్పుడు ఏమైందో ఆ మనిషి బతుకే మారిపోయింది అని ప్రజలు నీ గురించి చెప్పుకోవాలంటే ఉపదేశ క్రమము చొప్పున నువ్వు బ్రతకాలి. దైవ సేవకుడు ఏ నియమం, దైవ సేవకుడు ఏ నడిపింపు, దైవ సేవకుడు ఏదైతే నీతో ప్రకటిస్తాడో. మా ఆత్మీయ తండ్రి ఒక మాట అనేవాడు, ప్రకటించే దైవ సేవకుడు చదువున్నా లేకున్నా, ప్రకటించే దైవ సేవకుడు అందగాడైనా, ముసలోడైనా, ఎవడైనా, గూనోడైనా, నడ్డోడైనా, కుష్ఠోడైనా, ఎవడైనా సరే, ఆ ఉపదేశము అది క్రమమైందైతే వాడు మాట్లాడేటప్పుడు పావు కిలో జల్లు నెత్తినబడినా ఏం కాదంట. ఆమేనని చెప్పండి. ఎంత? పావు కిలో ఆ జల్లు వచ్చి నెత్తిన పడ్డా ఏం కాదు. ఎందుకని? అక్కడ వినబడుతున్నది ఉపదేశం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాం మామూలోడు కాదు, పిలువబడినోడు.
దర్శనం అన్నాడు, రోషం అన్నాడు. అబ్రాహామే మావులోడు కాదు. దేవుని మాటను అందుకొని దేవుడు చూపిస్తున్న ప్రాంతానికి వచ్చి గుడారమును వేసినవాడు. అదే గుడారం. ఇది దేవుని దర్శనం చొప్పున, దేవుని వాగ్దానము చొప్పున నియమించబడిన గుడారం ఇది. ఆమె మొదటిగా గుడారములు ఏముంది తమ్ముడు? 2 తగ్గింపు, 3 ఉపదేశం. ఈ ఉపదేశానికి మనల్ని కట్టుకోవాలిరా చెల్లి, తమ్ముడు. ఈ ఉపదేశానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అది నీది అనకూడదు. ఇది నాది. దేవుడు నాతోనే మాట్లాడాడు. దేవుడు నన్నే నిలబడమంటున్నాడు. ఈరోజు ఉపదేశానికి దూరం అయిపోయావు. మరలా వారం ఇది దొరుకుతుందా? ఒక ఆదివారం ఆగిపోతే మరలా ఆదివారం అదే ఉపదేశం నీకు అందించబడుతుందా? అస్సలు లేదు. ఏ ఆదివారం భోజనం ఆదివారమే. ఏ ఆదివారం కావలసిన ప్రకటన ఆదివారం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అనుదినము కావలసిన మన్నాను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పంపునట్లు నీ కోసం కూడా ఒక ప్రకటన దైవ సేవకుడిని మరుగుపరిచి నీ కోసం బలిపీఠం మీదకి ఆయన పంపుతాడు. 3 ఏముంది? ఉపదేశం. 4 ఆదికాండము 18:8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యొద్ద పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చాలు. ఇంటికొచ్చిన వారికి ఇంటికొచ్చిన ఆ దేవునికి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ అబ్రాహాము ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వాళ్ళు మంచి విశ్రాంతి తీసుకోమని వాళ్ళు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి మంచి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. చెప్పండి, భోజనం అంటే ఈ గుడారము ఆశీర్వదించబడిన గుడారం. ఒక్క మాటలో చెప్పాలంటే, రాసుకోవాలంటే, సమృద్ధి కలిగిన గుడారం. ఈ మాట రాసుకోండి, బాగుండిద్ది. సమృద్ధి. ఆమె మామూలు సమృద్ధి కాదు. అబ్రహాము గుడారములో ఆ సమృద్ధిని చెప్పాలన్నా వర్ణించలేము. అంత సమృద్ధి ఉంది ఆయన ఇంట్లో. ఈ గుడారములో అంత సమృద్ధి ఉంది. అది ప్రజలకు కనబడట్లా, అది మరుగై ఉంది. ఎవడైతే గుడారానికి సమీపం ఉంటాడో వాడు మాత్రమే దాన్ని పొందుకోగలడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము గుడారములు ఎంత సమృద్ధో చెప్పమంటారా? అబ్రహాం ఇంట్లో పనివారు ఎంతమంది? 318 కదా. 318లో ఇంకో 2 వేస్తే ఎంతమంది? ఎవరిని వేయాలి? ఇంకొక 2. అబ్రహాం అయిని చారమ్మని. ఎంతమంది ఇప్పుడు? 300. గట్టిగా చెప్పరేమందా? 320. మనిషి ఒక రోజుకి ఎన్నిసార్లు భోజనం తింటాడు? ఎన్నిసార్లు? కొంతమంది మేము ఒకసారి అన్నట్టుంది. మీరు ఒకసారి అయితే సూత్రం అయిపోయింది వారికి. 3 సార్లు. చెప్పండి గట్టిగా. 320 మంది అంటే ఒక్క పూట 320 ఇస్త్రాకులు ఎత్తాలి అబ్రహాము గుడారంలో. అప్పటికి 3 పూట్ల ఎన్ని ఇస్త్రాకులు లెక్కేయండి? 960 ఇస్త్రాకులు. అంతేనా? 960 ఇస్త్రాకులు. ఇప్పుడు ఆలోచించండి, మన ఇంట్లో మనం ఎంతమంది? ఒకవేళ భార్య, భర్త, 2 పిల్లలు, అంటే కొన్ని ఇస్త్రాకులే. కానీ ఆయన గుడారంలో ఎన్నో ఇస్త్రాకులు ఎత్తాలి? అసలు 100లే. 960 ఇస్త్రాకులు అంటే మామూలు ఆశీర్వాదమా? మామూలు భోజనాలా? మామూలు రొట్టె ముక్కలా? మామూలు మాంసమా? ఎంత సమృద్ధి! ఆమెను అనకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గుడారాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతమంది తిన్న ఆశీర్వాదము తరగదో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పకపోయారు? గట్టిగా చేతులెత్తి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. దేవుని సేవకుడిగా చెబుతున్నా, ఈరోజు 10 మంది ఉన్నా, రేపు 15 మంది ఉన్నా, రాబోతున్న సంవత్సరానికి 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా ఈ గుడారములో ఉంటున్న ఆశీర్వాదము అది తరిగిపోయేది కాదు, అది ఆగిపోయేది కాదు.
ఈ ఆశీర్వాదం మనుషుల ద్వారా కలిగింది కాదు, ధనవంతుల ద్వారా కలిగింది కాదు, ఇది దేవుని ద్వారా కలిగింది. ఆశీర్వాదం ఈ గుడారంలో ఉంది. నిజం నిజం. దేవుడే దిగొచ్చి అబ్రహాము గుడారములో భోజనం తిన్నాడంటే ఆ భోజనం మహామధురం. మన ఏ తల్లి చేసిందో కానీ మొన్న వచ్చినప్పుడు సాంబార్ మెతుకులు ఏం కమ్మగా ఉన్నాయి, అసలుకి ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే ఈ పరిచర్యలు ఎత్తబడుతున్న ప్రతి మెతుకు మధురంగానే ఉంటది. కారణం ఒకటి, ఇది ఆశీర్వదించబడిన గుడారం. ఆమేన్, హల్లెలూయా. అణువణువున ఆశీర్వాదం ఉంది ఇక్కడ. ఎప్పుడైతే గుడారానికి సమీపంగా ఉంటాడో వాడు లేదు అనడు. పాసిపోయిన పొళ్ళు పడి కొంతమంది అనకూడదు కానీ నీళ్ళని కెట్టాలనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఎప్పుడన్నా చూడు లేదు లేదు లేదు, పాట పాడరా అంటే ముందు లేదంట. సమృద్ధిగా ఉన్నారు అక్క, ఏం లేదు భాష గారు, ఏం లేదు, ఎప్పుడు లేదా, ఎప్పుడు లేదు. నువ్వేం గుడారంలో ఉన్నావు నాకు అర్థం కావట్లేదా? నువ్వు గుడారానికి దగ్గరగా ఉంటే లేదనే మాట ఏంది? వందేస్తున్నామలో. మాకు పరిశుద్ధులు ఒక మాట చెప్పారు, మా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పేవాడు. ఏమని చెప్పారు తెలుసా? దైవ సేవకుడు కానీ విశ్వాసి కానీ ఎప్పుడు లేదు అనే మాట వాడకూడదంట. ఆమేన్. లేకున్నా ఉండినట్లే బ్రతకాలి మనం. అది విశ్వాసం. ప్రతి ఒక్కడు విశ్వాసం ద్వారానే బ్రతుకుతాడు. ఈరోజు లేకపోవచ్చు, రేపు సమృద్ధిని నీకు దేవుడిస్తాడు. ఆమేన్. ఈ పూట ఒకవేళ నువ్వు తినకపోవచ్చు, అది సేవ ప్రారంభం. సేవ ప్రారంభంలో కొద్ది దినాల తర్వాత దేవుడు నన్ను పాశ్యం గారిని ప్రేమించి ఒక బాబునిచ్చాడు. వాడి పేరు అబుత్ కుమార్. వాడి జీవితంలో చచ్చిపోతుంటే దేవుడు బ్రతికిచ్చాడని వాడిని పిలిచిన ప్రతిసారి దేవుడు చేసిన అద్భుతం గుర్తు రావాలని అబుత్ కుమార్ అని పేరు పెట్టాం. అయితే వాడు పుట్టాడు, కొద్ది రోజులు సేవ అలాగనే జరుగుతుంది. చిన్న పరిచయం. మీరన్న ఎంతమంది ఉన్నారు? నా ప్రారంభ సేవ 2-3 ప్రారంభించా. 2-3 ఒకవేళ కానుకేస్తే వేసేవాళ్ళు అంటే వేయకపోయేవాళ్ళు. ఎవరన్నా వేస్తే ఖచ్చితంగా ఆ కాగితం మీద 10 రూపాయలు ఆ నోటు మీద గాంధీ తాత చినిగిపోయి ఉండేవాడు. మధ్యలోకి చినిగిపోయి ఉండేది. అది అసలు మారకపోయేది కాదు. ఎక్కడ బాధపడేవాడిని కాదు, రాజీ పడేవాడిని కాదు. దేవుడు పిలిచాడు, నమ్మదగినాడు. ఒకరోజు అన్నం లేక మాకు లేదు, అబుత్ కుమార్కి కూడా లేదు. బోనని ఆడుస్తున్నాడు వాడు. కిలో బియ్యం కోసం కూడా నా భార్యని పక్కింటికి పోనీలా. ఒకటే మాట అన్నా, యవ్వన కాలంలో ఉన్నాం. ముసలోళ్ళు అంటే అమ్మ గబక్కన చచ్చిపోతారని భయపడాలా? మనం యవ్వనస్తులము, దేవుని కోసం ఖచ్చితంగా బ్రతకగలం. మనం చావనేడు దేవుడు అని ప్రార్థన చేసుకుంటున్న ఒక దినమంతా గడిచిపోయింది. ఎవరు నమ్మరు ఈ మాట చెప్తే. ఒక్క రోజంతా అన్నం లేకుండా అలా పస్తున్నాం. నా జీవితంలో జరిగింది అది. కొంతమంది జీవితాలు ఇంకా ఎక్కువే జరిగి ఉన్నాయి. వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. ఆమేన్. అన్నం లేనివాడు గొప్పవాడు అంతే. మరి అన్నం లేకుండా దేవుడి కోసం బ్రతికాడంటే గొప్పవాడు కాక మంచివాడా, మావులోడా, చెడ్డోడా? అన్నం లేకపోతే ఇంకేం దేవుళ్ళ పక్కన పెట్ట అంటారు ఇప్పుడు చాలా మంది. ఒక్కరోజు పస్తున్నాం, నా బిడ్డ ఏడుస్తున్నాడు, పేగులు కదిలిపోతున్నాయి, అయినా పాదాలు ఇడిచిపెట్టలేదు. ఆ 3 విశ్వాసులలో ఒక విశ్వాసతో దేవుడు చెప్పాడంట, నీ సేవకుడు అన్నానికి అల్లాడుతున్నాడు, అర్జెంటుగా వెళ్ళి బియ్యం ఇచ్చి రమ్మన్నాడంట. ఆ తల్లి బియ్యం ఇచ్చి రమ్మంటే 1 కిలో 2 కిలోలు తేలా, ఒక 50 కిలోలు బియ్యము, 1 నెలకు సరిపడ సరుకులు, 1000 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చింది. ఆమెను చెప్పకపోయారు గట్టిగా? హల్లెలూయా. అప్పుడు నా భార్యతో ఈ మాట అన్నా, ఏమన్నా తెలుసా? 1 పూటకు భోజనానికి మనం అల్లాడాం, దేవుడు 1 నెలకు చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం ఉన్న గుడారం మామూలు గుడారం కాదు, మనం ఉన్న గుడారం ఆశీర్వదించబడిన గుడారం. 100 మంది తిన్న ఆశీర్వాదం దగ్గరరా. మీరు నమ్మండి, ఈ స్థలానికి వస్తున్న మీరు దీవెనకరంగా మార్చబడబోతున్నారు, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీ తండ్రి ఆశీర్వాదకరంగా ఉంటాడు, మీ తల్లి దీవెనకరంగా ఉంటుంది. వారు కన్నా మీరు దీవెనకరంగా మార్చబడతారు. వాళ్ళ బిడ్డలు ఎన్నడూ తల దించుకునే విధంగా దేవుడు చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. యేసునామములో హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని త్రోకగా ఉంచడానికి దేవుడి గుడారములో నిలబెట్టలా, మిమ్మల్ని తలగా నిలబెట్టేదానికి గుడారములో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఆయన త్రోకగా ఉంచే దేవుడు కాడు, తలగా నిలబెట్టే దేవుడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. కొంచెం కొంచెం అనే మాట వినబడదాడ. కొంచెం కొంచెం నువ్వు చదువుకో, నువ్వు ఉండించుకో అనరు ఆ ఇంట్లో. ఒకరోజు ఒక ఇంటికి చుట్టాలు వెళ్ళారంట. చెప్పండి, ఒక 4 వెళ్ళారు అనుకోండి. ఆ ఇంట్లో ఒక తమ్ముడు, ఒక అక్క పెనిమిటి, అంటే వీడికి బావ, 3 ఉన్నారు. ఎంతమంది? 3. ఆ ఇంటికి ఒక 4 చుట్టాలు వెళ్ళండి. 4, 3 ఎంత? 7. చుట్టాలు వస్తే మామూలుగా ఉంటారు మన ప్రాంతంలో. వడ, దోశ, వామ్మో, మొక్క, నాటుకోడి. ఈ మాట వినబడింది అంత తేలిక వదిలిపెట్టారు. ఆ సంగతి మనకు బాగా తెలిసిందే. అయితే చుట్టాలు వచ్చిండ్రని బామార్ది పోయి బావని అడిగాడంట. బావా, అక్క ఏదో కూర చేసేట్టుగా ఉంది, చుట్టాలు వచ్చిండ్రు, త్వరగా వెళ్ళి ఏదైనా మొక్క తీసుకొద్దాం రా అన్నాడంట. నేను ఎందుకు రా, నువ్వే బో, ఒక 1/2 కిలో మాంసం తీసుకురా అన్నాడంట. ఎంత? అదేను బావా, మన 3 వాళ్ళ 4 మొత్తం 7 మంది, 7 మందికి 1/2 కిలో సరిపోద్దా? నేను ఒక్కడనే 1/2 కేజీ తింటాను బావా, నీకు తెలియదు ఇంకా నా గురించి, నువ్వు తెలుసుకో. నాకు ఒక్కడికే 1/2 కిలో సరిపోదు, మనం 3 కనీసం 1 కిలో 1.5 కిలో కావాలా. మళ్ళీ వచ్చిన చుట్టాలు వాళ్ళు ఒక్కొక్కరు ఇంతలా ఉండరు. ఏం చేయాలి అర్థం కావట్లా నాకు. నువ్వేం 1/2 కిలో అంటావు? రే, నేను చెప్పింది ఏంట్రా? లేదు, కొంచెమేముంది దాంట్లో సర్దుకోవాలరా. లేదు, వాడు మళ్ళీ క్రైస్తవుడు. వెళ్ళిండు మొత్తానికి. ఈడు మనోడు వెళ్ళి 1/2 కిలో మాంసం తీసుకొని ఇంటికి వచ్చాడు. వాళ్ళ అక్క కూర వండింది మంచిగా. అప్పుడు కూడా ఇది డౌట్, బావా ఇది సరిపోదు బావా. సరిపోయిద్దిరా. లేదు, సర్దుకోవాలి నాన్న అంటున్నాడు. అంటాడు, ఎలా సర్దాలి నాకు చెప్పు ఒకసారి అన్నాడంట. అప్పుడు మనోడు ఏం చెప్పాడు తెలుసా? ఆ 4 చుట్టాలని భోజనాన్ని కూర్చోబెడతా, మొదట నువ్వే కూర్చో. ముందు నువ్వే కూర్చోరా. కూర్చుంటాను. కూర్చొని ముందు నీకే భోజనం పెట్టి ఒక ముక్క అలా వేస్తా, కొంచెం పులుసు అలా వేస్తా. అప్పుడు నువ్వేమనాలా? బావా బావా చాలు బావా, చాలు బావా. మనిషి అనేవాడు ఎవడైనా ఇంత తింటాడా? ఎవడైనా తింటాడా? ఏం చెప్పరు. ఎవడైనా తింటాడా అన్నాడంట. ఆ మాట అనాలి నువ్వు. అప్పుడు ఏం జరగద్దో చూద్దుగానే అన్నాడంట. ఇది ఆశ్చర్యంగా ఉంది, నేర్చుకోవాల్సింది మా బావ కాడ చాలా ఉంది స్టోరీ అనుకున్నాడు ఈడు. మొత్తానికి అదే జరిగింది. బంతిలో కూర్చున్నాడు. మొత్తానికి భోజనం పడింది, మొక్క పడింది. అప్పుడు ఈడు అన్నాడంట, మొక్క పడతాను. బావ బావ చాలు బావ. అబ్బా, ఇంతకన్నా తినేవాడు మనిషి అంటారంట బావ అసలు అన్నాడంట. అప్పుడు ఈ చుట్టాలకి ఏమైంది? ఎక్కడనో తగిలింది. అప్పుడు వాళ్ళ గిన్నెలో కూడా కొంచెం వేసి ఎక్కటాలకి, అబ్బా చాలండి, మనిషి అనేవాడు ఎంత తింటాడా అనిందంట ఒక అక్క. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఏముంది? కరువు, ఆశీర్వాదం లేదు. కొంతమంది ఉన్నా కూడా బిగిస్తారు కథక్కన. వాళ్ళు దీవెనకరంగా ఉండరు. ఉండి విస్తారంగా దేవుని కోసం ఖర్చు పెట్టేవాడు దీవెనకరంగా మార్చబడతాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డల కుటుంబాలు ఈరోజు అలాగ మార్చబడటానికి కారణం ఒక్కటే శాపకరంగా నాశనాన్ని పొందుకుంటూ లేమి, కొదువు, కరువు. ఒకటే. మీకు ఒక మాట చెప్పండి, గొప్ప మాట చెప్పంటారా? నా దేవుడే దానికి సాక్షి. నా దేవుడు లేకుండా ఏ రోజు ఈ మాట అసలు మాట్లాడను నేను. నా దేవుడు నాకు కానీ 10 ఇచ్చాడు అనుకో, 10లో దశమ భాగం ఎంత తీయాలా? ఎంత? రూపాయి. చెప్పండి, రూపాయి. మీకు బాగా తెలుసు, మీకు తెలియకుండా ఏముంది. కానీ మీరు రూపాయి తీస్తారు, నేను 2 రూపాయలు తీస్తాను. మమ్మల్ని అలా చేయమంటావు నువ్వు అనబాకండి. మీరు అనబాకండి, నేను చేసేది మీకు చెప్తున్నా. ఎందుకు నేను 2 రూపాయలు ఇస్తాను తెలుసా? 1 రూపాయి ఇస్తే ఇంకొక రూపాయి ఎగస్ట్రా ఇస్తాడు. 2 రూపాయలు ఇస్తే 2కి 2 4 గంటలు దేవుడు నాకు ఇస్తాడని నాకు ఆ నమ్మకం ఉంది. ఆమేన్. నేను చూస్తున్నది గుడారముల యొక్క సమృద్ధి కోసం. గుడారములు ఎప్పుడు సమృద్ధి ఉండాలి, గుడారములు ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలి. ఆ గుడారములు ఎప్పుడైతే ఆశీర్వాదం ఉండిద్దో ఆ కుటుంబాలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. మా ఇంట్లో, మా మందిరంలో, మా గుడారంలో మందిరం మూల బీపు బస్తాలు ఆనిపోయి ఉంటాయి. అంతే 100 మంది వస్తాడు నాకు విశ్వాసులు ఈరోజు. 100 మంది 24 గంటల భోజనాలు జరగాల. ఎక్కడి నుంచి ఇదంతా ఎక్కడి నుంచి చేస్తున్నారంటారు చాలా మంది. ఒక్క విశ్వాసిని కూడా చేయి జాపి ఇవి అన్నేను అసలుకి. నేను అడిగి అడకతలకి కందిపప్పు వచ్చి బలిపీఠం మీద ఉండేది. నేను అడిగి అడకతలకి వచ్చి పప్పులు, మినపళ్ళు, ఇంకా పసుపులు, ఇంకా కావలసినన్ని వచ్చి బలిపీఠం కాడ ఉంటాయి. నేను వాళ్ళంటా నేను చెప్పలేదు కదా, అయ్యా మీరేందే చెప్పేది, ఇది మన గుడారం.
గుడారములు ఎప్పుడూ సమృద్ధి ఉండాలా. ఆ గుడారం సమృద్ధిగా చూచువాడు, వాడి ఇల్లు, వాడి కుటుంబాలు కూడా సమృద్ధితో నింపబడతాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన పెడితే సమృద్ధి, ఆదివారం ఆరాధన వస్తే సమృద్ధి, కుటుంబ ప్రార్థనలో సమృద్ధి. ఏ రీతిగా కూడా విశ్వాసులు సమృద్ధి లేనోడుగా లేదు అనకూడదు. ఉంది, ఉన్నది. అది పచ్చిమిరపకాయన ఉంది యేసునామాలో, అది ఉప్పు మిరపకాయన ఉంది యేసునామాలో. దాన్ని తీసుకెళ్ళి నువ్వు బలిపీఠం మీద పెట్టాలా, దానికి ప్రతిగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇచ్చి చూడు, సమృద్ధి చూచి చూడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే మరలా నన్ను అడుగు, నాది కలిచేడే. అదేం దుబాయ్ కాదు, అదేం అమెరికా కాదు. చేతగాక ఇంకా లేదు 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 లేదు, ఇదే పాట అయిపోయింది ప్రతి ఇంట్లో. ఎవడు నన్ను అడుగు, లేదు పాస్టర్ గారు. మళ్ళా షాపులు వెళ్తానే ఉంటారు. మళ్ళా షాపులు అంటే కూరగాయల షాపుకి, ఇంకా చిల్లర సామాన్ షాపుకి, బట్టల షాపులకి వెళ్తానే ఉంటారు. మళ్ళీ తెచ్చుకుంటానే ఉంటారు, మళ్ళా లేదు. పాస్టర్ గారు ఎప్పుడన్నా ఇంటికి వెళితే కొంతమంది అనే మాట చెప్పమంటారా? కొంతమంది నీళ్ళు కూడా అనుకోండి, ముందు వెళ్ళి వాళ్ళకి తలకి ఏమంటారు, అసలు కల్లాడిపోతున్నాం పాస్టర్ గారు, ఏం కూడా లేవు అసలు కంటే, ఇంక పాస్టర్ గారు కానుక కూడదని. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పమంటారు, గొప్ప మాట. ఆ మాట విశ్వాస నోటు కూడా వినపడకూడదు. మనం ఏదంటామో అదే జరిగిపోద్ది. నువ్వు అన్నావు అనుకో, లేదని అది లేకుండానే పోయిద్ది. విశ్వాసముతో నా దేవుడు నమ్మదగినోడు, నన్ను ఆశీర్వదిస్తాడని పలకండి. నా తండ్రి సీయోను నుండి మిమ్మల్ని ఆశీర్వదించకపోతే తర్వాత మరలా అడగండి. ఇంకా గ్యారెంటీ ఇస్తాను నేను దీనికి. హల్లెలూయా. మొదటిగా ఏముంది గుడారంలో? గట్టిగా చెప్పు. 2 తగ్గింపు, 3 ఉపదేశం, 4 సమృద్ధి. ఆమేన్. ఈ గుడారానికి మీరు సమీపంగా ఉండండి, గుడారములో నిలిచి ఉండండి, మీరు ఇవన్నీ అనుభవించబోతున్నారు. ఇంకొక మాట, ఆదికాండము 18:17. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చెప్పలు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు డమ్ము కొడతారా? వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదా, ప్రభువా నిన్ను నే కొనియాడేదా. ఆమేన్. హల్లెలూయా. 5 ఈ గుడారములో ఏముంది అంటే వాగ్దానం. ఆమేన్. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, గొప్ప చేయబోతున్నా, గొప్ప జనాంగంగా మార్చబోతున్నా. ఎంత గొప్ప మాట. ఈరోజు నీ తండ్రి యెహోవా, తండ్రి నా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తండ్రి
ఈ పూట నీతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప చేయబోతున్నా. నేను నిన్ను ఆశీర్వదించడానికి ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాను. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడును. నేను ఇలాగని ఉంచటానికి నాకు ఇష్టం లేదు. అందుకే నీ ఎదుట నేను ఏది దాచకుండా నేను ఈ పూట నీతో మాట్లాడుతున్నా. నేను నిన్ను గొప్ప చేయబోతున్నా, అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నా. ఇప్పుడు కొంచెమే అనుకుంటున్నావు నువ్వు. ఏంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏ ఫలింపేది, పంట ఏది అనుకుంటున్నావు నువ్వు. కొన్నిసార్లు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, అందుకే ఉపవాసాలు ఉంటున్నావు, అందుకే గాయపడుతున్నావు, వేదన పడుతున్నావు. అయితే దేవుడి పూట చెప్తున్నాడు, ఈ గుడారంలో వాగ్దానం ఉంది. తన సేవకుడితో ఒక వాగ్దానాన్ని దేవుడు చేస్తే దాన్ని ఎన్నడూ దేవుడు మార్చాడు. ఆమేన్. దేవుడు నా మనసులో ఒక మాట పెట్టాడు, ఉంచాడు. ఇంకో మాట చెప్పమంటారా? ఈ నెల మా ఆత్మీయ తండ్రి ఫోన్ చేసి, ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏమిటి అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా? నాకు వాగ్దానం వద్దయ్యా, నా తండ్రిగా నేను నీకు కొడుకుగా నీ వాగ్దానమే నా వాగ్దానం. ఆమేన్. దేవుడు నీతో ఏది చెప్పాడో అదే నా మాట. నా తండ్రిగా దేవుడు నేను ఎలా బ్రతకమంటున్నాడో అలాగే నేను బ్రతుకుతా. నువ్వేది చెప్తావో బలిపీఠం ఎక్కి ఆ వాగ్దానాన్ని సంవత్సరం చెప్తానని చెప్పా. ఆమెనండి. ఇంకొక మాట చెప్పమంటారా? మన అబ్రహాం, మన తండ్రి మూల పురుషుడు, ఆయన వాగ్దానం నేటికి మనకు కూడా వాగ్దానమే. ఆమేన్. హల్లెలూయా. మీ తండ్రితో దేవుడు ఏది చెప్పాడో, మీ సేవకుడితో దేవుడు ఏది చెప్పాడో, మీ నాయకుడితో దేవుడు ఏది చెప్పాడో ఆ మాటే మీ మాటగా మార్చబడాలి. ఆ వాగ్దానమే మీ వాగ్దానంగా మార్చబడాలి. ఆ వాగ్దానానికి మీరు కట్టబడాలి. ఆ వాగ్దానానికి మీరు లోబడాలి. ఆ వాగ్దానాన్ని మీరు స్వీకరించాలి. మా తండ్రితో దేవుడు మాట్లాడాడు, మా సేవకుడితో దేవుడు మాట్లాడాడు. ఆయన మాటే మా మాట. ఆయన ఎలా బ్రతుకుతాడో మేము కూడా అలా బ్రతుకుతామని ఎవడైతే గుడారపు సేవకి అప్పగించుకుంటాడో వాడు దీవెనకరంగా మార్చబడతాడు. వాడి జీవితంలో వాగ్దానాలన్నీ నెరవేరిపోతాయిరా బిడ్డ. నిజం. చాలా మందికి విషయం తెలియదు అసలుకి. తండ్రి దీవెనకరంగా ఉంటేనే పుట్టిన పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అయితే మీరు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మీ తండ్రి వాగ్దానం, మీ తండ్రి మాటని మీరు తూచా తప్పకుండా పాటించాలా. ఉన్నది ఒక్కడైనా ఇద్దరైనా అనవసరం, ఒక్కడైనా సరే పాటించి తీరాల్సింది యేసునామములో. మ్యాన్. అప్పుడు ఆ వాగ్దానం తండ్రి జీవితంలో నెరవేరుతుంది. బిడ్డలుగా దాన్ని మీరు కూడా పొందుకుంటారు. నా దేవుడు చెప్పాడు, ఈ సేవను ఒక జనులకు దీవెనకరంగా దేవుడు మారుస్తానని. నా దేవుడు చెప్పాడు, ఈ సేవ ఇలా ఉండదు, ఈ పరిచయం ఇలా ఉండదు. నిజమా మాట? తమ్ముడు కూర్చోవడానికి కూడా స్థలం ఉండదు రాబోయే దినాలలో. ఆ తమ్ముడు ఆడాడ మూల కూర్చొని నా లాంటి వాడిని అదిగో లైవ్ తీయాల్సిందే. అంతే. ఇంకేస్తున్నామలు ఆమెనన్ను గట్టిగా జరిగితే ఇవన్నీ కుర్చీలు ఆడండో బయటికి పోవాల్సిందే, శామ్యాన్ని వేయాల్సిందే. ఇవన్నీ పరిశుద్ధుల జీవితాలలో జరిగాయి. మీ జీవితంలో కూడా నెరవేరుతాయి. బయట పడుతుంది ఒక 8 కర్రలు బట్టే స్థలం ఉంది. బయట శామ్యాన్ని వేయాలా, కుర్చీ వేయాలా, సేవ మారాలా, పరిస్థితులు మారాలా. అయితే మీ తండ్రి మాట మీ మాట, మీ తండ్రి మాటే మీ మాటేనా? మీ తండ్రి వాగ్దానమేనా మీ వాగ్దానం? ఇంకోటి ఏమైనా ప్రత్యేకంగా ఉందా? కొంతమంది ఎలా తయారయ్యారు తెలుసా? వాళ్ళ తండ్రి చేతకుండా ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఇవ్వబడితే, ఏంది వాగ్దానం బాగా రాలేదే అని వాగ్దానాలు మార్చే గుంపు ఎక్కువైపోయింది ఇప్పుడు. తప్పది. వాగ్దానాల కోసం వస్తారు ఎక్కువ జనవరికి. మా దగ్గరికి వస్తారు అటు మీరు దెయ్యాలు చాలా వస్తాయి మా దగ్గరికి కూడా. ఏడైనా జరుగుతుంది అది ఇప్పుడు. వాగ్దానం కోసం ఎవడైనా నా తండ్రితో దేవుడు ఏదైతే పూట మాట్లాడతాడో ఆ మాట చాలు నాకు. నా తండ్రి బలిపీఠం ఎక్కి ఏదైతే చెప్తాడో ఆ మాట చాలు నాకు. ఈ నెలంతా మరలో ఉపవాస ప్రార్థన దాకా నేను అలాగా బ్రతికేస్తా. ఆమేన్. తండ్రి మాటే మీ మాట. ఆమేన్. ఇది వాగ్దానముతో కూడిన గుడారం. ఇక్కడ మీకు వాగ్దానాలు అందించబడతాయి. ఉపదేశం వేరే, వాగ్దానం వేరే. వాగ్దానం మీకు అందించబడుతున్న ప్రతిసారి ఆ వాగ్దానం నా తండ్రితో మాట్లాడిన దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. దాన్ని తీసుకొని గుండెల్లో దాచిపెట్టుకున్నవాడు దీవెనకరంగా మార్చబడతాడు. వాడే గుడారము యొక్క అనుభవంలో ఉన్నవాడు. ఆదికాండము 14:14 చూడనా?
14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి చెరపట్టబడ్డాడని అతన్ని విడిపించుకోవటానికి అబ్రహాము గుడారములో అందరూ పనిచేశారు. రాజులను తరిమేరని తెలుస్తున్నాము. శత్రు పారిపోయాడు. కారణం చెప్పమంటారా? అబ్రహాం ఒక్కడే పోరాళ్ళ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోరాడారు. చివరిగా నేను మీకు చెప్పే మాట ఒకటే, ఈ గుడారములో ఐక్యత ఉంది. ఒక్కడే ఆయనే చేసుకుంటాడులే, ఆయనే ఉంటాడులే ఉపవాసం, ఆయనే ప్రార్థన చేస్తాడులే, ఆయనే మాదేం లేదు, మేము టయానికి విశ్వాసం బొమ్మలా కూర్చొని బొమ్మలా పోతాం అనే రకంగా వీళ్ళు అబ్రహాముతో ఉన్న వాళ్ళు ఐక్యత కలిగి పని చేస్తారు. ఆమె ఒకరు సాపలేస్తామంటే అక్క నేను కసుమతాను అక్క అంట, ఒకరు అంట్లు దోమతాను అక్క, నేను ఎన్ని బాళ్ళు ఇస్తాను అక్క, ఒకరు సాంబార్ చేస్తాను అక్క, నేను భోజనం వండుతాను అక్క. ఆమె ఆమె నా పరిచయం ఆ మనిషి అడు చేస్తుంది, నా సాపలు ఆ మనిషి అట్టేస్తుంది అండ్రీళ్ళు. అందరూ ఒక తండ్రి బిడ్డలుగా ఐక్యత కలిగి ఒదిగగలిగి ఒక తండ్రి బిడ్డలుగా నమ్మి ముందుకు కొనసాగే గుంపు ఇది. ఆమేన్. శ్రేష్టమైన అనుభవం ఐక్యత. సంఘములో ఉండాల్సిన బలమైనది ఐక్యత ఉండాలా. ఐక్యత లేకపోయింది అనుకోండి, మీ వల్ల పాస్టర్ ఏడవలసిందే బోనని. సంఘం నిమ్మలంగా ఐక్యతగా ఉంటేనే సేవకుడు బలంగా వాడబడగలడు. ఆమేన్. హల్లెలూయా. మీరు కానీ అమ్మిట్ట అయ్యట్ట అని మీరు నిందలు పెట్టుకొని పొడుచుకొని కొట్టుకొని 2వ వారం నేను రాను, ఆ మనిషి మొహం నేను చూడను అన్నారు అనుకోండి, బాధేవుడికి చెప్పరే మీరు. సేవకుడికి మీకు అన్నీ బాగా తెలుసు మీకు, కాకపోతే మాట్లాడితే ఏమైందని భయం మీకు, అంత ఇంకేం లేదు. బాగా తెలుసు మీకు తెలియదు ఏం లేదు, నాకన్నా బాగా తెలుసు మీకు. అయితే సేవకుడికే బాధ అయినప్పుడు, సేవకురాలకే బాధ అయినప్పుడు మరి సంఘములు ఎంత ఐక్యతగా మనం బ్రతకాలి. ఆమేన్. అమాట చెప్పమంటారా? నోహుని దేవుడు వాడకట్టమన్నాడు. ఆ వాళ్ళకి ఎన్నో జంతువులు, పక్షులు, మనుషులకు బదులు ఎన్ని ఎక్కినాయా? దాంట్లో ఏనుగు ఉంది, దాంట్లో చీమ కూడా ఉంది. ఏనుగన్నా చూచి ఏడేది ఉన్నట్టుందని పక్కకు పోయిద్ది. అది ఈ సేమ్ అంత ఉంటుంది, అది అంతే చూసేదానికి కూడా కంట్లో పడుతుంది. ఇదే అంటాం మనం, అదే గుట్టిద్ది. పెద్దదిగా ఉండేదేమో ఏదో ఉన్నట్టుందాడా పక్కకు పోయిద్ది. కానీ సేమ అది నిలువును గుట్టిద్ది, పక్కకు పోదు. అది అంటే ఒక సంఘములు కుట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, వేదన గురి చేసేవాళ్ళు ఎందరో ఉంటారు. అయితే నేను చెప్తున్నాను, ఇవన్నీ తొలగిపోయి మీరు బాగా ఉండాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ గుడారములో మీరు ఐక్యత కలిగి పని చేయాలి. సేవకుడికి సేవకురాలకు సహకరించాలి. అయ్యా మేమున్నాం కానీ ఏమైంది, ప్రార్థన చేద్దాం కానీ ఏమైంది, ఉపవాస ప్రార్థన ఆల్ నైట్, పరిచర్య చేయాలా, పెద్ద మందిరం కట్టాలా, ఏమైంది కడదాం కానీ. ఆమేన్. ప్రాంతం మనకు కావాలా, ఏమైంది, నువ్వు ఉపవాసం మేము ఉంటాం అంతే, నువ్వు ఉండు మేము తింటాం అనకూడదు, నువ్వేడు మేము పడుకుని హాయిగా నిద్రపోతాం అనకూడదు. మన చర్చలో 8 మంది అదవరాండ్రులు ఉన్నారు. 8 మంది. వాళ్ళు చేసే పని ఏం చెప్పమంటారు? ఈ రోజు కూడా చేస్తాను వాళ్ళు. ఈ రోజే కాదు, నేను ఏ ప్రాంతానికి పోయినా నా కోసం ఏడస్తానే ఉంటారు. పొద్దుల వస్తాను ఒకటే ఏడుపు. ఒక రోజు వినా నన్ను ఎందుకు ఏడుస్తాను, నాకేం కాదు, నేను బాగున్నా గమనున్నా అన్న. లేదయ్యా ఆ ఏడుపు కదయ్యా, ఈ ఏడుపు దేవుడిని కదిలిచ్చే ఏడుపు. మా అయ్యని ఇంకా దేవుడు వాడుకోవాలా. వాళ్ళకి ఒక ఆశ ఉందంట, నేను బయట దేశాలకు రావాలంట. ఆ ఆశ నెరవేరాలయ్యా, అప్పుడు దాకా ఆడస్తానే ఉంటాం. అప్పుడు దాకేనా అన్న, కాదయ్యో మేము చచ్చిపోయిన దాకా ఆడస్తానే ఉంటాం అంటున్నాను. బా పెద్దరపోయి ఆ మాటకి నేను అసలుకి. అవునయ్యా, అసలు సాధారణంగా నడవలేరు. ఒక ఆమె అయితే తాంబేలు నడిచినట్టు నడిచింది చిన్నగా. ఆ మనిషి ఏం ఏడ్చిద్ది నా కోసం, నేను బెత్తరపోయామా, మా తల్లిదండ్రులు కూడా ఆడవు, నువ్వు ఎందుకు ఆడుతున్నావు,
మా తల్లిదండ్రులు ఇంకా రక్షణ లేదు, వాళ్ళేమో అట్టే ఉంటారు. ఇంకా ఏంది అసలు విషయం అంటే, లేదయ్యా తగిన సమయంలో దేవుడు మారుస్తాడు. ఈ లోపల ఇవ్వబడిన మేము నీ కోసం ఏడుస్తాం. వాళ్ళ గురించి మాకెందుకయ్యా, మారు మనసు లేని వాళ్ళ గురించి. నువ్వు తల్లిదండ్రులను, అన్నదమ్ముల్ని, బంధువులను చూసి సేవకు వచ్చినవా, దేవుని చూసి సేవకు వచ్చినావు. ఆమేన్. రెండవదిగా దేవుడు మమ్మల్ని నీకు అప్పగించాడు. వాళ్ళందరితో మాకొద్దు, వాళ్ళ పేర్లతో వద్దు, వాళ్ళు బతికే బ్రతుకుల గురించి మాకొద్దు. సేవకులు కుటుంబాలు చేయాలి, బంధువులు చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి చూసి బలిగిన పడిపోబాకండి. ఒక టైం వస్తుంది, దేవుడు వాళ్ళని కడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏలెత్తు చూపిబాకండి. దేవుడు మిమ్మల్ని నమ్మి, దేవుడు మీ సేవకుడికి దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. ఇవ్వబడిన మీరు నమ్మకంగా ఐక్యతగా ఉండి మీ సేవకుడిని ముందుకు నడిపించుదురుగాక. అందరూ మోకాళ్ళ మీదకి వద్దామా, స్తోత్రం చెబుదామా. ఎన్నికెళ్ళి కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుడు మీతో నాతో మాట్లాడిన మాట ఒకటే. మీరు అబ్రహాము గుడారానికి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? పారిపోతున్నారా, నిలిచి ఉన్నారా? బ్రతకాలనుకుంటున్నారా, బ్రతకూడదు అనుకుంటున్నారా? అవకాశం మీదే. పారిపోతున్నావు, భయపడుతున్నావు, కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు. అయితే దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు. నా దేవుడు మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు. నా దేవుడు మిమ్మల్ని